నమస్తే అమ్మా. నమస్తే. మనం శ్రావణ మాసంలోకి మరికొద్ది రోజుల్లో అడుగు పెట్టబోతున్నాం. శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా చెప్పాల్సిందే లేదు. పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మొదలవుతాయి. కానీ ఒక చిన్న సందేహం ఏంటి అంటే ఈ మధ్య తెలిసిన వాళ్ళెవరో అడిగారు. ఇప్పుడు వివాహం కాని అమ్మాయిలు లక్ష్మీ అమ్మవారికి సంబంధించి వ్రతాలు చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతమే అనుకోండి ఉదాహరణకి. లేదు అనంటే వివాహం అయిన వాళ్ళు సుమంగళి స్త్రీలు చేస్తారు. కానీ హస్బెండ్ బ్రతికుండంగానే కొంతమంది కొన్ని కారణాల వల్ల విడివిడిగా ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు నిజంగా ఈ వ్రతం చేసుకోవచ్చంటారా అనేది ఒక పెద్ద డౌటు. దాని గురించి వివరణ ఇవ్వండి. ఇక్కడ మనకి వివాహం కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతమే కాదు, మంగళగౌరి నోము కూడా నోముకోవచ్చు. అవునా? 5 సంవత్సరాలు మంగళగౌరి నోము, వివాహం అయిన తర్వాత నోముతారు కొంతమంది. అవును. కొంతమంది వివాహానికి ముందు 4 సంవత్సరాలు నోమి, ఓ సంవత్సరం అట్లే పెట్టుకొని వివాహం అయ్యాక నోమి ఉద్యాపన చేసేస్తారు. ఓహో, అలా ఉంటది. వివాహం కాని అమ్మాయి చేసే నోములు వ్రతాలు చాలా ఉన్నాయి మంచి భర్త కోసం. అవును. 16 సోమవారాల వ్రతం ఏంటిది? శివుడికి అభిషేకం, ఉపవాసం, గౌరీదేవికి ఇక్కడ చేయటం వల్ల మనకి ఇది గురు చరిత్రలో ఉంది కథ. 16 సోమవారాలు అలా కానీ ఇవన్నీ కూడా చేయవచ్చు వివాహం కాకముందు. వివాహమయ్యి భర్తతో విడిపోయి ఉన్న, అంటే విడాకులు అవ్వచ్చు, లేకపోతే కొంచెం దూరంగా ఏదో మనస్పర్ధలు ఏదో రకంగా ఇద్దరికి పొందక దూరంగా ఉన్నారు. ఆల్రెడీ తను సుమంగళే కదా, భర్త చనిపోతే అవన్నీ తీస్తారు. భర్త చనిపోలేదు కాబట్టి తను ఒంటరిగా ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఏమో భర్తలో మార్పు రావచ్చు, లేకపోతే ఈవిడిలో మార్పు రావచ్చు, మళ్ళీ ఇద్దరు తిరిగి కలిసి జీవించవచ్చు, పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు, చెప్పలేం కదా. భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క లీలని మనము ఊహించలేము. ఏదైనా జరగవచ్చు, మంచి జరగవచ్చు, భర్త మనసు మార్చు, భర్తే ఆవిడని బాగా ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళింటాడు, తర్వాత ఆ భర్తే సున్నిత స్వభావుడే మళ్ళా తిరిగి వచ్చి భార్యని స్వీకరించవచ్చు. లేదు భార్యనే బాగా కొంచెం ఎక్కువగా ఎమోషన్స్, ఎక్కువగా గొడవలు పెట్టుకోవటము, ఎక్కువగా సంపాదించమండము, లేకపోతే తనకి స్వేచ్ఛని ఇవ్వలేదనో, తను చేసే షాపింగ్లకు వాటికి ఇలాంటివి గొడవలు అవుతూ ఉంటే దూరం పంపించేసిన తనలో మార్పు రావచ్చు. ఇవన్నీ ఏంటిది? వీటన్నిటికంటే నా భర్త విలువైన వాడు కదా అని భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకురావటం, ఇలావి జరగవచ్చు కదా. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల అష్టైశ్వర్యాలంటే బంగారు, నగలు, ఆస్తులు ఇవే కాదు, కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఐశ్వర్యమే కదా. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా, అసలు ఇంటి సాంప్రదాయం లేకపోయినా, ఇంటి సాంప్రదాయం అందరికీ వరలక్ష్మి వ్రతం ఉండదు. అవును, చాలా మందికి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం ఈసారి వస్తుంది, శ్రావణ మాసం మొదలవ్వగానే ఫస్ట్ శుక్రవారమే అమ్మవారికి పూజ చేసి, అమ్మనే మళ్ళా వచ్చే వారం వరలక్ష్మి వ్రతం నేను నోచుకుంటాను, వ్రతం చేసుకుంటాను, నా కుటుంబంతో నేను కలిసి ఉండాలి అని ఒక్కసారి అమ్మకు చెప్పుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో ఎవరైనా చేస్తున్న వాళ్ళని కనుక్కొని యథావిధిగా ఎటువంటి ఆడంబరాలు అతి చెయ్యకుండా ఏ విధంగా వ్రతము పూజ చేసుకోవాలో అలా చేసుకోవాలి. ఆడంబరాలకి వెళ్ళి ఒక కలిశ ఆరాధన అంటే కలిసం అందంగా కనిపించాలి, మనం కట్టుకున్నట్టు చీర కట్టుకోవాలి అని చెప్పని కట్టించాలి అని ఏమేమో చేస్తున్నారు. అవును అవును, అది మనకి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటే అమ్మవారిని అలా చేయరు. నిజంగానే ఏ పార్టీకి ఆ పార్టీ విడదీసేసి శారీ చుట్టి, బ్లౌజ్ పీస్ చుట్టి మళ్ళీ అతికించటము ఇదంతా చేస్తారు. అది గమ్ము పెట్టి అతికించటాలు, కర్రలు కట్టి జాకెట్లు వేయటాలు మనకు చేస్తే ఎలా ఉంటది. ఓ సిలిండర్ ని పెట్టి, అంటే ఎత్తులో అమ్మవారు కనిపించాలి, సిలిండర్ మీద రోలు పెట్టి, ఆ రోటికి చీరని కట్టి, ఆ పైన కలిసం పెట్టి, ఇది కాదు. మీ పూజా మందిరంలోనే ఒక వైపుకి, లేదు మీ ఇంట్లోనే ఒక మంచి ప్రదేశం తూర్పు వైపు మీరు కూర్చునేలాగా కూర్చొని, కింద ఆవు పేడతో గోమయంతో అలికి పీటని పెట్టి, పీట మీద పసుపు కుంకుమ వేసి ఎర్రని వస్త్రాన్ని కప్పి దాని మీద ధాన్యం పోసి కలసం పెట్టటం, కలసం మీద రవికెను పెట్టటం, కలసానికి కళ్యాణ తిలకం దిద్దటం, ఒత్తి పత్తి వస్త్రం లాగా అనుకొని వేయటం, మీకున్న నగ ఏదైనా కానీ నీటితో శుభ్రం చేసి తుడిచి వేయాలి. ఎందుకంటే మనం ధరించింది చెమట కదంతా ఇదే ఉంటుంది. ఏదైనా ఆభరణం వేయటం, ఏమీ లేదు
పూలమాలలు ఎలాగూ వేస్తాం. వేస్తాం. అది వేసి అమ్మవారికి దీపాలు, ప్రసాదము, కొబ్బరికాయ, ఇంతకంటే ఆర్భాటాలు అవసరం లేదు. ఒక్క ముత్తైదును పిలిచైనా పండు తాంబూలం ఇచ్చినా చాలు. ఓకే. రవికెలే ఇవ్వాలి. నేను పలాని షాప్కి వెళ్ళి 400 పెట్టి రవిక తెచ్చే వీడియోలు చూస్తూ ఉంటాం. పలాని పేజ్ నుంచి మేము ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సాంప్రదాయం వరలక్ష్మి వ్రతానికి లేదు. పండు తాంబూలం ఉంది. లేదా ఉంది ఒక రవిక, అవతల వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండే ఒక రవికని పండు తాంబూలాన్ని శాస్త్రోక్తంగా ఇవ్వాలి. ప్రసాదాలు ఈరోజు మీరు ఏం వండుకుంటారో అదే కొంచెం 100 మందిని ఏమవుతుందంటే ఈ వరలక్ష్మి వ్రతానికి అప్పు చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఇక్కడ వచ్చిన బాధ అన్నమాట. అంత అప్పు చేసి అంత ఆడంబరాలకు వెళ్ళి ఎందుకు చెయ్యాలి? ప్రసాదాలు 11 రకాలు, 21 రకాలు అవి కూడా వాళ్ళు సొంతంగా చేయరు, క్యాటరింగ్ వాళ్ళు వస్తారు. అవును. ఏం అవసరం? క్యాటరింగ్ వాడు స్నానం చేశాడో లేదు తెలియదు, బ్రష్ చేశాడో లేదు తెలియదు, ప్రసాదం చేసేటప్పుడు మాట్లాడితే తుంపరబడిందో తెలియదు. ఇంట్లో శుభ్రంగా అంత చెయ్యి, ఎక్కువద్దు. దాన్ని ఒక్కొక్క స్పూన్ లాగా పెట్టి ప్రసాదం లాగా వచ్చిన వాళ్ళకి అంతే కదా. అవును. పండు తాంబూలం ఇస్తున్నావు సరిపోద్ది. వడపప్పు పానకం పెడతాం, అవి ఇవ్వండి. లేదా శనగలు, బొబ్బర్లు, పెసలు ఇలాంటి గుగ్గుళ్ళు తయారు చేసి పెట్టండి. ఇంతకంటే ఆడంబరాలు కావాలన్నా? ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకొని సాంప్రదాయంగా తయారై, మీరు మేకప్ వేసుకుంటే అమ్మవారు గుర్తుపట్టలేదు. ఒకటే సింపుల్ లాజిక్. మేకప్ వేసుకుంటే మన పక్కింటి వాళ్ళు ఎదురు మన ఇంట్లో వాళ్ళే గుర్తుపట్టరు. రోజు చూసేవాళ్ళే. చక్కగా కానికి పసుపు రాసుకొని స్నానం చేసి, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని, కళ్ళకి కాటుక పెట్టుకొని, జడేసుకొని, పువ్వులు పెట్టుకొని, చేతికి గోరింటాకు పెట్టుకొని ఉంటే, కాళ్ళకి పసుపు పారాని రాసుకొని, చక్కగా పట్టు చీర పాతదే అవనివ్వండి, అంతే మీ పెళ్ళిళ్ళప్పుడుదే అవనివ్వండి, పట్టు చీర కట్టుకోండి. కొత్తది కొనాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి వరలక్ష్మి వ్రతానికి నగలు కొనే అమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళకి దండం. నిజంగా ప్రతి వరలక్ష్మి వ్రతంకి మాకు సెంటిమెంట్ అండి, ఏదో ఒక గోల్డ్ కొంటున్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొంటారు. వీళ్ళని చూసి, వీళ్ళ వీడియోలను చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవి అప్పులు చేసి, ఆ అప్పులు కట్టుకోలేక, మేము వరలక్ష్మి వ్రతం మాకు లేదు, చేసాము, అప్పులు పాలయ్యాము. ఎలా అయ్యావని ఒక్కసారి నువ్వు విశ్లేషించుకో, కరెక్ట్ తెలుస్తుంది. అనవసరం కదా. పెళ్ళప్పుడు చీరలు శుభ్రంగా కట్టుకోండి, తయారవ్వండి, అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇంకొకటి, వరలక్ష్మి వ్రతం పేరుతో ఈ అలంకరణకి వీటికే ఓపిక అయిపోయి ఇంట్లో వాళ్ళకు వండి పెట్టడం మానేస్తున్నారు. తప్పు. ఇంట్లో వాళ్ళకి పొద్దున్నే వాళ్ళకి ఏం చేసి పెట్టాలో చేసి పెట్టి, అమ్మవారి దగ్గర చేసుకుంటూ అలంకరణ చేసుకుంటూ వాళ్ళకి చేసి పెట్టి తీరుబాటుగా కూర్చోవాలి. ఉపవాసం ఉండే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. మనం తినకూడదు. సాయంత్రం చేయాలా ఈ వ్రతం? అంటే ఇప్పుడు అందరూ చాలా వరకు ఉద్యోగస్తులు ఉన్నారు. స్కూల్ టీచర్లు అనుకోండి, పొద్దున్న 8కి వెళ్ళిపోవాలి, ఆ లోపు అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తారు, సాయంకాలం వచ్చాక వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. హడావుడి ఉండదు, ఏమీ ఉండదు. తీరుబాటుగా అమ్మ దగ్గర కాసేపు కూర్చోవటం, అష్టోత్తరాలు చదువుకోవటం, లలితా సహస్రనామాలు చదువుకోవటం, ఇలాంటివి చేయాలి. కాబట్టి సమయం తీరుబాటు కూర్చోవాలి, తొందర లేకుండా అన్నవాళ్ళు సాయంకాలం కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికి ఉదయం అవ్వదు, కుదరదు. ఎందుకంటే మీరు 8:30కో 9కో బయలుదేరతారు, అవ్వదు. వెళ్ళే వరకు సాయంత్రం కావాల్సినవన్నీ ముందు రోజు తెచ్చి పెట్టుకొని శుభ్రంగా సాయంత్రం పూట కూర్చొని చేసుకోవచ్చు. అప్పుడే ఒక్కళ్ళకో ఇద్దరికో తాంబూలాలు ఇచ్చుకోవచ్చు పిలిచి. ఒక్కళ్ళకి ఇచ్చినా చాలా, అమ్మవారు వాళ్ళ రూపంలో వచ్చి తీసుకుంటుంది కదా. ఓకే. ఇప్పుడు కొంతమంది 9, 11 ఇట్లా ఇస్తారు. అంటే ఇయ్యటం వల్ల తప్పు లేదు ముత్తైదువులకి, కానీ అమ్మవారితో పాటు కౌంట్ చేస్తారు. అలానే చేయాలంటారా? అమ్మవారితో అంటే ఎవరు లేరు మనకి, ఎవరిని మనం పిలుచుకోలేము, అమ్మవారికి ఎలాగ ఒక తాంబూలం పెడతాము, ఇంకో ఇద్దరికి ఇస్తే ముగ్గురు అవుతారు కదా అన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చిన్న చితక వాళ్ళు ఉంటారు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, 10,000 జీతగాళ్ళు, వాళ్ళందరూ 9 మందిని పిలిచి అంటే ఆ పండ్లకు కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రవిక పెట్టాలని ఉంటుంది, కానీ వాళ్ళకి లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు అమ్మను కలుపుకొని ఇంకో ఇద్దరిని కలుపుకుంటే ముగ్గురు అవుతారు. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అన్నారు కాబట్టి ముగ్గురికి తాంబూలాలు ఇచ్చి, లక్ష్మి, సరస్వతి, పార్వతి, కాళి, ఈ ముగ్గురికి ఇచ్చినట్లుగా మనం భావన చేస్తే అయిపోతుంది. అంతే. ఇప్పుడు కొన్ని పొరపాట్లు చాలానే ఉన్నాయి. అంటే పూజ చెయ్యొచ్చు, కానీ పూజ చేసే ప్రాసెస్లో తెలిసి తెలియక, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఎన్నో పొరపాట్లు. మీరు గమనించిన పొరపాట్లు ఏంటమ్మా?
చాలా మంది నేను గమనించిన పొరపాటు ఏంటిది అంటే ముందు రోజే కొన్ని ప్రసాదాలు కూడా సిద్ధం చేస్తున్నారు. పూర్ణాలు పెట్టాలి, భక్షాలు పెట్టాలి. పూర్ణం ముందు రోజే రుబ్బి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవటం. దానికి పైన కావాల్సిన లేయర్‌ను ముందు రోజే కలిపి పెట్టుకోవటం. ఇవి తప్పిదం. సద్ది అనేది లేదు. మనకిప్పుడు ఫ్రిడ్జ్‌లో వచ్చి మనం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం గానీ, ఒకప్పుడు కాలంలో మీరు ఒక అరగంట ముందు లేస్తే పనులవుతాయి కదా! అంతే. అంతే. కదా! ఇప్పుడు మనము పిక్నిక్‌కెళ్ళాలి. పొద్దున 6 గంటలకు వెహికల్ వస్తుంది. ఓ 10 మంది కలిసి వెళ్తున్నాం. 3కి లేచి రెడీ అవుతామా లేదా? ఆ! మరి దేవత ఆరాధన దగ్గరకొచ్చే వరకు బద్ధకం ఎందుకొస్తది? ఒక గంట ముందు లేస్తే పూర్ణం ఉడకబెట్టుకోవచ్చు. అవును. ఆ పని అదవుతూ ఉంటది. హ్మ్. మిగతా పనులు అవుతూ చేసుకోవచ్చు. ఉంటాయి. అంతే. ఇంటి సాంప్రదాయం కొంతమందికి బొబ్బట్లు పెట్టాలి, పులిహోర ఇవుంటాయి. అత్తగారి నుంచి వచ్చినాయి. అవి అవును. చెయ్యాలి. అటువంటప్పుడు ఇలాంటివి చేస్తారు. ఇవి చెయ్యకూడదు. ఇంకోటి ప్రధానంగా నేను చెప్పేది సిలిండర్‌ని పెట్టి కలశారాధన చేయవద్దు. కలశం అనేది అమ్మవారి ఫోటో ముందు మీ పూజా మందిరంలోనే చక్కగా పెట్టుకోండి. ఈ ఇది వరలక్ష్మి వ్రతము స్టాండ్‌లని నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. యూట్యూబ్‌లోను. ఆ స్టాండ్‌లు కొబ్బరికాయకి ఆ స్టాండ్‌ని పెట్టి ఆ చీరలు కట్టటం ఇవి చెయ్యొద్దు. చీరలు కట్టాల్సిన అవసరం లేదు. మీరు వస్త్రం కింద రవికని పైన పెడుతున్నారు. వస్త్రం కింద ఒత్తి పత్తి వేస్తున్నారు. మీకే దగ్గర ఏదైనా ఉంటే అదే పనిగా కొనక్కర్లే. ఉంది మీ పుట్టింటోళ్ళు ఎవరో పెట్టారు. దాన్ని అమ్మవారికి పెట్టండి చీర. పెట్టకపోయినా అమ్మ ఏమీ అందు. ఎందుకంటే మన స్తోమత ఏందో అమ్మకి తెలీదా? అవును. తెలుసు కదా! తెలుసు. పెట్టకపోతే కోప్పడితే అమ్మ ఎలా అవుతుంది? జగన్మోహిని, జగత్కారిణి అమ్మవారు. ఎందుకు కోప్పడుతది? మనం ఏం పెట్టినా అక్కడ మన భక్తిని చూస్తది. అబ్బా! భక్తిగా చేసింది. ఇంకొకటి ఈ దీపాల దగ్గరకొచ్చే వరకు ఏవేవో వెరైటీ దీపాలని ఇటుపక్క, అటుపక్క ఇవన్నీ చూస్తే అసలు సమయం ఉంటుందా? వీళ్ళు తిని కూర్చొని చేస్తున్నారా? ఎందుకంటే అలంకరణకి ఇంత సమయం పడితే మళ్ళా వంటకాలు ఉన్నాయి. తాంబూలాలు తయారు చేసుకోవాలి. వ్రతం దగ్గర వ్రత కథను చదువుకోవాలి. ఇవన్నీ సమయం ఎక్కడ ఉంది అనిపిస్తది.